దృష్టద్యుమ్నుడి ధనస్సును ముక్కలు ముక్కలు చేశాడు. ఆ తర్వాత శల్యుడు శరవర్షంతో దృష్టద్యుమ్నుడిని కప్పివేశాడు. దృష్టద్యుమ్నుడు బాధపడుతూ ఉండటాన్ని చూసి అభిమన్యుడు కోపించాడు. వేగంగా శల్యుడి రథంపైకి దూసుకొని పోయాడు. కోపించాడా? బాగుంది. చెప్పు చెప్పు చెప్పు. అభిమన్యుడు చాలా బలవంతుడు. అది నీ మనవుడు. నా మనవుడు ఎక్కడవుతాడులేమో. సరే సరే, మనవుడు ఓకే. అభిమన్యుడు చాలా బలవంతుడు. అతడు శల్యుడి రథాన్ని సమీపించి పదునైన బాణాలను ప్రయోగించి పీడించాడు. శల్యుడినే పీడించాడా? అప్పుడు నీవారు రణభూమిలో అభిమన్యుడిని బందీ చేయాలని భావించారు. శల్యుడి రథం చుట్టూ నిలబడ్డారు. దుర్యోధనుడు, వికర్ణుడు, దుశ్శాసనుడు, వివిశంతి, దుర్మర్షణుడు, దుస్సహుడు, చిత్రసేనుడు, దుర్ముఖుడు, సత్యవ్రతుడు, పురుషమిత్రుడు మొదలైన వీరందరూ కూడా శల్యుడి రథాన్ని కాపాడుతూ యుద్ధభూమిలో నిలబడ్డారు. ఒక్కడిని కాపాడటానికి మనవారు అంతవారు కావా? వాళ్ళ తట్టవాడిని కాపాడటానికి 2-3 సార్లు. ఏంటయ్యా న్యాయం ఇది? ఏమిటో తెలియటం లేదయ్యా. నువ్వు ఇంత పెద్ద పేర్లు చెప్తున్నావు. ఉండింది ఉన్నట్టు చూసినట్టుగా చెప్పాలి కదా. నేను నీ వారైన ఈ 10 మంది మహారథులను భీముడు, దృష్టద్యుమ్నుడు, ఉపపాండవులు, అభిమన్యుడు, నకుల సహదేవులు మొదలైన పాండవ సేనలోని 10 మంది అడ్డగించారు. వివిధ రూపాలతో ఉన్నటువంటి శస్త్రాలను ప్రయోగించారు. వారంతా ఒకరినొకరు చంపాలని ఆనందంగా ఎదుర్కొంటున్నారా? ఏంటయ్యా నువ్వు? చచ్చిపోయే రీతిగా ఉంటే ఆనందంగా ఎదుర్కొంటున్నారు. అంత ఉత్సాహంతో ఉన్నారు. యుద్ధభూమిలో వారంతా ఇలా కలిసి పోరాటం నీ దురాలోచన ఫలితమే. వాళ్ళు హాయిగా ఒకరికొకరు ఆడుకునేవాళ్ళు. అటువంటి ఆడుకునే వాళ్ళని చేతులు పట్టుకొని వాళ్ళంతా కూడా పిల్లలు, నువ్వు చేసిన పని చూడయ్యా, వాళ్ళు కొట్టుకొని తట్టు చేశావు. నాయనా చెప్పొద్దురా, అయిపోయింది. ఆ 10 మంది మహారథులు కోపించి మహాభయంకరంగా యుద్ధం చేస్తూ ఉంటే నీ సేనలోనూ శత్రుసేనలోనూ ఉన్న ఇతర రథికులు, వీరులు కేవలం ప్రేక్షకులే అలా చూస్తూ ఉండిపోయారు. వారంతా ఆత్మీయులు, పరస్పరం శ్రద్ధతో పోరాడుతున్నారు. అసహనంతో ఒకరి మీదకొకరు మహాస్త్రాలను ప్రయోగిస్తూ దాడి చేస్తున్నారు. ఇంతలో దుర్యోధనుడు కోపించి 4 పదునైన బాణాలను దృష్టద్యుమ్నుడిపైకి ప్రయోగించాడు. అతన్ని గాయపరిచాడు. దుర్మర్షణుడు 20 బాణాలను ప్రయోగించాడు. చిత్రసేనుడు 5 బాణాలను, దుర్ముఖుడు 9 బాణాలను ప్రయోగించాడు. దుస్సహుడు 7 బాణాలను, వివించతి 5 బాణాలను, దుశ్శాసనుడు 3 బాణాలను ప్రయోగించి దృష్టద్యుమ్నుడిని తీవ్రంగా గాయపరిచారు. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఒక్కొక్కరిపైకి 25 బాణాలు అందరినీ గాయపరిచాడు. మరోవైపున అభిమన్యుడు 10 బాణాలను ప్రయోగించి సత్యవ్రతుడిని, పురుమిత్రుణ్ణి గాయపరిచాడు. నకుల సహదేవులు తీక్షణమైన బాణాలతో తమ మేనమామ అయిన శల్యుణ్ణి గాయపరిచారు. ఇది చాలా అద్భుతం అనిపించింది. శల్యుడు ఆ దెబ్బకు ప్రతీకారాన్ని తీర్చుకోవాలని అనుకున్నాడు. నకుల సహదేవులపై అనేక బాణాలను ప్రయోగించి గాయపరిచాడు. అప్పుడు నకుల సహదేవులు ఆ శర పరంపరకు కదల్లేకపోయారు. ఇంకొక వైపు భీముడు దుర్యోధనుడిని చూసి యుద్ధానికి ముగింపు పలకాలి అనుకున్నాడు. గదను చేతిలోకి తీసుకున్నాడు, పైకెత్తి పట్టుకున్నాడు. అప్పుడు భీముడు కొండ కొమ్ముతో కూడిన కైలాసగిరిలాగా కనిపించాడు. అతన్ని చూసి నీ కుమారులు భయంతో పారిపోయారు. ఆ భీముడిని చూసి అప్పుడు దుర్యోధనుడు కోపించి 10,000 ఏనుగులు గల మాగధ దేశ గజసేనను భీముడితో యుద్ధానికి ప్రేరేపించాడు. ఆ సేన చాలా వేగంగా కదులుతోంది. ఆ గజసేనతో పాటు మాగధుడిని కూడా ముందు నిలుపుకొని దుర్యోధనుడు భీముడిపైకి దాడి చేశాడు. భీముడు గజసేన తన మీదకు రావటాన్ని చూసి గదను పట్టుకొని సింహంలాగా గర్జిస్తూ రథం నుండి కిందికి దిగాడు. ఒక్కపారి అట్లా గదను ఊరికే విసురుతున్నాడు. వస్తోంది. అది లోహ నిర్మితమైనది, బరువుగా ఉంది. భీముడు దానితో గజసేన వైపు వేగంగా పరుగు తీశాడు. వజ్రాన్ని పట్టుకున్న ఇంద్రుడిలాగా భీముడు ఆ గదతో ఏనుగులను చంపుతూ యుద్ధభూమిలో వేగంగా సంచరించాడు. ఆయన సంచారం విచిత్రంగా ఉంటుంది. అప్పుడు భీముడు మనస్సులను కంపింపజేసేలాగా గర్జించాడు. ఆ గర్జన ఏనుగులన్నీ భయంతో ఒక చోటుకి చేరే పరిగెత్తాయి. ఎలాంటి కదలికలు లేకుండా నిలబడిపోయాయి కొన్ని ఏనుగులు. అప్పుడు ఉపపాండవులు, అభిమన్యుడు, నకుల సహదేవులు,
దృష్టద్యుమ్నుడు భీముడి వెనుక నిలబడ్డారు. మేఘాలు కొండలపై కురిసినట్లుగా వారు శరవర్షాన్ని కురిపిస్తూ ఏనుగులపై దాడి చేశారు. ఈసారి విపరీతమైన ఏనుగులు వదిలాడు కౌరవుడు. చురాలు, చురప్రాలు, పచ్చని బల్లాలు, పదునైన అంజలీ కాలాలతో గజయోధుల శిరస్సులను ఖండించారు. అప్పుడు ఏనుగుల మీద నుండి తలలు, బాహువులు, అంకుశాలతో సహా చేతులు నేలకూలుతూ ఉంటే ఆకాశం నుండి వడగళ్లవాన కురిసినట్టుగా ఉంది. దృష్టద్యుమ్నుడు ఎన్నో మహాగజాలను చంపేస్తున్నాడు. అతడి దెబ్బలకు ఎన్నో ఏనుగులు పడిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి. మరోవైపున మగధరాజు ఐరావతంలాగా ఉన్న ఒక ఏనుగును అభిమన్యుడి రథం మీదకు త్రోలుకుంటూ వచ్చాడు. ఆ మహాగజం తన మీదికి రావటాన్ని గమనించి అభిమన్యుడు ఒకే ఒక్క బాణాన్ని ప్రయోగించి దాన్ని చంపేశాడు. ఏనుగు మరణించినా ఇంకా దాని మీదే ఉన్నటువంటి మగధరాజును చూశాడు. వెండి రెక్కలు గల ఒక బల్లంతో ఆ మగధరాజు తలను ఖండించాడు. అదే భీముడు కూడా ఆ గజసేనలోకి దూరి పర్వతాలను వర్ణం చేసే ఏనుగుల్లాగా చూర్ణం చేశాడు పర్వతాలనంతా కూడా. అది ఇంకా ఈ యుద్ధం వర్ణన చేయడానికి వీల్లేదులేండి. ఏనుగులాగా శత్రుపక్షంలోని ఏనుగులను చితగొడుతూ సంచరించాడు. భీముడు కొట్టిన ఒకే దెబ్బకు ఎన్నో ఏనుగులు మరణించాయి. వజ్రంతో దెబ్బతిన్న కొండల్లాగా అవి రణభూమిలో కనిపించాయి. కొన్ని ఏనుగులకు దంతాలు విరిగిపోయాయి. ఎందుకంటే ఏనుగులు పోతేనే అక్కడ బలం తగ్గుతుంది, అందుకని ఏనుగులే చూసుకున్నాడు. కొన్ని ఏనుగులకు తొండాలు తెగిపోయాయి, కొన్నిటికి పిక్కలు విరిగిపోయాయి, కొన్నిటికి వృష్ఠభాగాలు తెగిపోయాయి, అంటే పాపం తెగిపోయాయి. కొన్నిటికి పర్వతాల్లాగా ఉన్నటువంటి ఏనుగులు ఎన్నో చనిపోయాయి. కొన్ని మూలుగుతూ ఉన్నాయి, కొన్ని యుద్ధానికి భయపడి వెనుకకు తిరిగి పారిపోతున్నాయి. భీమసేనుడి చేత చచ్చి పర్వతాల్లాగా కనిపిస్తున్నటువంటి ఎన్నో ఏనుగులను ఈయన చూశాడు. ఏనుగులు పరిగెత్తిపోతున్నాయి, నోటి నుండి నురుగులు కక్కుకొని ఏనుగులు కూడా చూశాను అని చెప్తున్నాడు. మరికొన్ని ఏనుగులు కుంభస్థలాలు పగిలిపోయాయి, అవి నెత్తురును కక్కుతున్నాయి. మరికొన్ని ఏనుగులు కరత చెంది పర్వతాల్లాగా నేలపై పడి ఉన్నాయి. భీముడి శరీరమంతా వాటి క్రొవ్వు, నెత్తురు అంటుకొని ఉంది. భీముడు గదను చేతిలో పట్టుకొని దండాన్ని పట్టుకున్నటువంటి యముడిలాగా యుద్ధభూమిలో సంచరించాడు. ఏనుగుల రక్తంలో తడిసినటువంటి గదను పట్టుకున్న భీముడు పినాకాన్ని ధరించిన శివుడిలాగా భయంకరంగా కనిపించాడు. ఆ భీముడిని చూసి ఏనుగులు ఎంతో బాధపడుతూ నీ సేనలనే తొక్కి వేస్తూ తొందరగా అక్కడి నుంచి పారిపోయాయి. భీముడు అలా యుద్ధం చేస్తూ ఉంటే అభిమన్యుడు మొదలైన మహారథులు భీముడు చుట్టూ ఉండి అతన్ని రక్షించారు. భీముడు ఏనుగుల రక్తంతో స్నానం చేశాడు. అలా తడిసి ఉన్నటువంటి గదను పట్టుకున్నాడు. రౌద్ర రూపంలో ఉన్నటువంటి యముడిలాగా అందరికీ కనిపించాడు. వ్యాయచ్చమానం గదయ్యా, వ్యాయచ్చమానం గదయ్యా, దిక్షు సర్వాసు భారత అపశ్యామ రణే భీమం, అపశ్యామ రణే భీమం, నృత్యంతమివ శంకరం, నృత్యంతమివ శంకరం. ఓ మహారాజా, అలా భీముడు గదను పట్టుకొని యుద్ధభూమిలో అన్ని దిక్కుల్లోనూ తిరుగుతూ ఉంటే తాండవం చేస్తున్నటువంటి శివుడిలాగా కనిపించాడు. భీముడి గద ఎంతో బరువైనది, భీకరమైనది, సంహారం చేయగల శక్తి కలది. అది యమదండంలాగా కనిపించసాగింది. ఇంద్రుడి వజ్రాయుధంలాగా చప్పుడు చేస్తోంది. పశుపాలకుడు కర్రతో పశువులను అదిలించినట్లుగా భీముడు ఆ గదతో ఏనుగులను అదిలిస్తున్నాడు. అలా అన్ని వైపుల నుండి పాండవ సేన యొక్క గదలతోనూ బాణాలతోనూ చంపబడుతున్నటువంటి నీ ఏనుగులు నీ సేనలనే తొక్కుకుంటూ పారిపోతున్నాయ్యా. పెనుగాలి మేఘంలాను చెదరగొట్టినట్టుగా భీముడు నీ ఏనుగును నాశనం చేశాడు. శ్మశానంలో నిలబడ్డ శూలపాణిలాగా యుద్ధభూమిలో నిలబడ్డాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 63వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, నీ గజసేన అంతా మరణించింది. అప్పుడు నీ పుత్రుడైన దుర్యోధనుడు ఎంతో కోపించాడు. అప్పుడు నీ సేనలు నీ కుమారుడి ఆజ్ఞను పాటించాయి. భీకరంగా గర్జిస్తూ భీమసేనుడి మీదకి దాడి చేశాయి. అబ్బా, అది అపారమైన సేన. దాన్ని ఎదిరించటం దేవతలకు కూడా సాధ్యం కాదు.
పున్నమి నాడు ఉప్పొంగే సముద్రంలాగా అది ఉరుకుతూ భీముడి మీదకి వచ్చింది. ఆ సేన సాగరాన్ని భీముడు ఒక్కడే ఆనకట్టులాగా అడ్డుకున్నాడు, నిలబెట్టేశాడు. భీముడు ఏమాత్రం కంగారు పడకుండా రథాలతోనూ ఏనుగులతోనూ గుర్రాలతోనూ ముందుకు ఉరుకుతున్నటువంటి సమస్త రాజులను గదతో అడ్డుకున్నాడు. గదతోనే నివారించి వారిని ముందుకు వెళ్ళనివ్వలేదు. మేరు పర్వతంలాగా నిశ్చలంగా నిలబడ్డాడు. భయంకరమైనది, ఘోరమైనది, పరమ దారుణమైనది అయినటువంటి యుద్ధంలో ఏమవుతుందో అన్న భయంతో సోదరులు, పుత్రులు, దుష్టద్యుమ్నుడు, ద్రౌపదీ పుత్రులు, అభిమన్యుడు, శిఖండి మొదలైన వీరులు భీమసేనుడిని వదిలి వెళ్ళలేదు. ఏమవుతుందో, భీమసేనుడు ఏమైపోతాడు, ఒక్క పర్యం అంతగా వచ్చి భీముడి మీద పడింది. భీమసేనుడు తన గదను పట్టుకొని యముడిలాగా అందరినీ పారదోడాడు. అంతే, మనం భయపడినట్టుగా కాలేదు, అట్లయిపోయింది. భీముడు రథాలను గుర్రాలను నాశనం చేస్తూ అమిత వేగంతో రథ బృందాలను లాగుతూ వీరులను చంపుతూ యుద్ధభూమిలో సంచరించాడు. శత్రుసేనను సంహరించాడు. రథాల మీద నుండి రతికులను, ఏనుగుల మీద ఉన్నటువంటి గజయోధులను క్రిందికి లాగి సంహరించేశాడంతే. గుర్రాల మీద ఉన్నటువంటి వీరులను, నేల మీద ఉన్నటువంటి కాల్బలాన్ని కూడా లాగి పిండి 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 చేసేశాడు. గాలి తన వేగంతో చెట్లను కూల్చినట్లుగా నీ సేనలోని అందరినీ భీముడు తన గదతో నాశనం చేశాడు. ఏనుగులను గుర్రాలను పడగొట్టిన ఆ గదకు మధ్య వస మాంసం అంటుకొని ఉంది. అది రక్తంతో తడిసి ఉంది, భయంకరంగా ఉంది. అవునవును, ఆ యుద్ధభూమి చచ్చిపడి ఉన్నటువంటి మనుషులతోనూ ఏనుగులతోనూ గుర్రాలతోనూ మృత్యు నివాస స్థానంలాగా ఉంది. ఏమో యుద్ధమే అయిపోతుందేమో అనే విధంగా ఉంది. భీముడు తన గదను అన్ని వైపులా తిప్పుతూ ఉంటే భీముడి యొక్క రూపము ప్రళయకాలంలోని యముడి రూపంలాగా మహాభయంకరంగా ఉంది. ఒక్కపారి తిప్పివేస్తుంటే మళ్ళీ వచ్చి చేరుకుంటూ ఉంటుంది భీముడి చేతిలో. అది ఇనప మొక్కతో చేరినటువంటి ఆ ఒక గద. అంతే, భీముడు ఆ మహాసేనను మాటిమాటికి పారదోడుతూ ఉన్నాడు, మృత్యువులాగా మీద పడుతూ ఉన్నాడు. అప్పుడు కౌరవసేనను ఏమి చేయలేకపోయింది. అక్కడ భీముడు గదనెత్తి ఎటు చూస్తే అటు సైన్యాలు చీలిపోయి పారిపోసాగాయి. గదతో అలా భీకరంగా పోరాడుతున్నటువంటి భీముడిని చూసి వెంటనే భీష్ముడు అక్కడికి వచ్చాడు. ఆయన వెలిగిపోతున్న రథంపై పెద్ద రథ ఘోషతో మేఘం వర్షించినట్లుగా శరవర్షం కురిపిస్తూ వచ్చాడు. ఆయన అట్లా వచ్చేశాడు. ఆయన అందరికీ అడ్డుపడుతున్నాడు భీష్ముడు. ఆ భీష్ముడు నోరు తెరిచిన యముడిలాగా ఉన్నాడు. ఆయన్ని చూసి భీముడు కోపిస్తూ ఎదురు వెళ్ళాడు. ఆ క్షణంలో సాత్వికి నీ కుమారుడు సేనను నాశనం చేస్తూ భీష్ముడి మీదకి వచ్చాడు. భీష్ముడిని ఎదిరించాడు. సాత్వికి గుర్రాలు వెండిలాగా ప్రకాశిస్తున్నాయి. ఆ గుర్రాలు గల రథంపై దూసుకుంటూ వచ్చాడు. మంచి రెక్కలు గల పదునైన బాణాలను ప్రయోగిస్తూ అక్కడికి వచ్చాడు. ఆ సాత్వికిని నీ సేనలు అడ్డుకోలేకపోయాయి. అంత బలంగా ఉన్నాడు సాత్వికి. అప్పుడు అలంబుషుడు అనేటువంటి రాక్షసుడు సాత్వికి ఎదుట వచ్చి ఎదిరించాడు. 10 బాణాలతో సాత్వికిని గాయపరిచాడు. సాత్వికి 4 బాణాలను అలంబుషుడిపై ప్రయోగించి బాధించాడు. తర్వాత సాత్వికి భీష్ముడిపై దాడి చేశాడు. ఆ తర్వాత సాత్వికి శత్రువుల మధ్యలో సంచరిస్తూ కురుసేనను పారద్రోలాడు. మాటిమాటికి సింహనాదాలు చేశాడు. ఆ సింహనాదాలను విని నీ యోధులు సాత్వికిపై శరవర్షాన్ని కురిపించారు. అయినా మధ్యాహ్న సమయంలో మండే సూర్యుడిలాగా ఉన్నటువంటి సాత్వికిని నీ యోధులు ఎవరూ అడ్డగించలేకపోయారు. సోమదత్తుని కొడుకైన భూరిశ్రవుడు ఒక్కడు తప్ప మిగిలిన వారందరూ సాత్వికి విజృంభణకు ఎంతో దుఃఖించారు. ఆ భూరిశ్రవుడు ధనుస్సును పట్టుకొని సాత్వికి మూలంగా తమ రథాలు పారిపోవటాన్ని గమనించాడు. సాత్వికితో యుద్ధం చేయాలని నిర్ణయించుకొని సాత్వికి ఎదురుగా వెళ్ళి అతడిని ఎదిరించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 64వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, భూరిశ్రవుడు తీవ్రంగా కోపించాడు. అంకుశాలతో ఏనుగులను పొడిచినట్టుగా 9 బాణాలను ప్రయోగించి సాత్వికిని బాధించాడు. అప్పుడు సాత్వికి పదునైన బాణాలను ప్రయోగించి అందరూ చూస్తూ ఉండగానే భూరిశ్రవుడిని అడ్డగించాడు. అసలు ఎవరూ చావటం లేదండి. అదే యుద్ధం అంటే ఇదే. అదే మహాభారతం యుద్ధం అంటే దీనికే చెప్పడం. కదలకోకుండా ఉన్నారు ఎవరు కూడా.
ఏదో కొంతమంది మాత్రం చిన్న చిన్న వాళ్ళు పోతున్నారు. అది చూసి సుయోధనుడు తన సోదరులతో కలిసి భూరిశ్రవుడికి అన్ని వైపుల నుండి రక్షణగా నిలబడ్డాడు. అప్పుడు పాండవులందరూ రణరంగంలో వేగంగా ముందుకు వెళుతున్నటువంటి సాత్యకికి అన్ని వైపుల నుండి రక్షణగా నిలబడ్డారు. మరోవైపున భీమసేనుడు గదనెత్తి దుర్యోధనుడు మొదలైన నీ కుమారులందరినీ అటగించాడు. అప్పుడు నీ కొడుకైన నందకుడు కోపంతోనూ అసహనంతోనూ ఉన్నాడు. అతడు ఎన్నో వేల రతికులతో వచ్చి 6 బాణాలతో భీముణ్ణి కొట్టాడు. ఆ బాణాలకు గ్రద్ద ఈకలు ఉన్నాయి, అవి పదునుగా ఉన్నాయి, వాటితో కొట్టాడు. దుర్యోధనుడు ఆ 9 పదునైన బాణాలతో భీముడి వక్షస్థలంపై కొట్టాడు. అప్పుడు భీముడు తన రథంపైకి ఎక్కి సారథి అయిన విశోకుడితో ఇలా అన్నాడు, ఓ విశోక, మహారథులు శూరులు అయినటువంటి ధృతరాష్ట్ర కుమారులు నన్ను చంపాలని అనుకుంటున్నారు. తీవ్రమైన కోపంతో నాపైకే వస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి నేను తలుచుకుంటున్న కోరిక ఈరోజు సఫలం కాబోతుంది. దుర్యోధనుడి సోదరులు అందరినీ నేను చూస్తున్నాను. ఓ విశోక, రథచక్రాలు రేపిన ధూళి రేణువులు బాణాలతో పాటుగా ఆకాశంలో దిక్కుల వైపుకు వెడుతున్నాయి. ఆ ప్రదేశంలోనే దుర్యోధనుడు స్వయంగా నిలబడి ఉన్నాడు. ఆ సుయోధనుడి సోదరులు మదోన్మత్తులు, వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరినీ ఈరోజు నువ్వు చూస్తూ ఉండగానే చంపేస్తాను. కాబట్టి ఎంతో జాగ్రత్తగా యుద్ధంలో నా గుర్రాలను నడిపించన్నాడు. భీమసేనుడు 10 పదునైన బాణాలను ప్రయోగించి దుర్యోధనుడిని కొట్టాడు. 3 బాణాలను ప్రయోగించి నందకుడి ఛాతి మీది కొట్టాడు. అప్పుడు దుర్యోధనుడు 60 బాణాలను ప్రయోగించి భీముణ్ణి గాయపరిచాడు. మళ్ళీ 3 బాణాలను ప్రయోగించాడు. సారథి అయిన విశోకుణ్ణి గాయపరిచాడు. తర్వాత దుర్యోధనుడు నవ్వుతూ 3 బల్లాలను ప్రయోగించి భీముడి ధనస్సును మధ్యకు వెరగొట్టాడు. తర్వాత మళ్ళీ 3 పదునైన బాణాలను ప్రయోగించి సారథిని గాయపరిచాడు. అది చూసి భీముడు సహించలేకపోయాడు. నీ కుమారుణ్ణి చంపాలని వేగంగా దివ్య ధనస్సును పట్టుకున్నాడు. రెక్కల గల బాణాన్ని ప్రయోగించి దుర్యోధనుడి వింటిని విరిచేశాడు. అప్పుడు నీ పుత్రుడు ఆవేశంతో ఊగిపోయాడు, మూర్ఛపోయాడు. మళ్ళీ తేరుకొన్నాడు. విరిగిన వింటిని విసిరేసి వేగంగా మరొక వింటిని తీసుకున్నాడు. ఒక ప్రళయాకాల మృత్యువు వంటి భయంకరమైన బాణాన్ని ప్రయోగించి భీమసేనుని రొమ్ముపై కొట్టాడు. ఆ బాణపు దెబ్బకు భీముడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధతో రథం మీద ఆసనంపై కూలబడ్డాడు. అలా కూలబడుతూనే మూర్ఛపోయాడు. అది చూసి అభిమన్యుడు మొదలైన పాండవులు సహించలేకపోయారు. వారందరూ నీ కుమారుల తలలపై ఒకేసారి బాణాలను కురిపించేశారు. ఇంతలో భీముడు మూర్ఛను తేరుకున్నాడు. 3 బాణాలను ప్రయోగించి దుర్యోధనుడిని బాధించాడు. మళ్ళీ 5 బాణాలను ప్రయోగించి దుర్యోధనుడిని పీడించాడు. 25 బాణాలను ప్రయోగించి శల్యుణ్ణి బాధించాడు. అప్పుడు భీముడి బాణాల దెబ్బకు తట్టుకోలేక శల్యుడు రణభూమి నుండి పారిపోయాడు. తర్వాత నీ కొడుకులు 14 మంది భీముడి మీదకి వచ్చారు. సేనాపతి సుషేణుడు, జలసంధుడు, సులోచనుడు, ఉగ్రుడు, భీమరథుడు, భీముడు, వీరబాహువు, ఆలోలుపుడు, దుర్మకుడు, దుష్ప్రదర్శుడు, వివిస్థుతుడు, వికటుడు, సముడు కోపంతో కళ్ళెరజేసే అందరూ ఒక్కసారిగా అందరు కూడా అనేక బాణాలను ప్రయోగించేశారు. భీముడిపైకి దాడి చేశారు. భీముడిని తీవ్రంగా గాయపరిచారు. ఆ నీ కుమారులను భీమసేనుడు గమనించి పశువుల మధ్యలో తోడేలులాగా నిలబడ్డాడు. తన పెదవుల కొనలను నాకుతూ వేగంగా దూకుతున్న గరుక్మంతుడిలాగా వారి మీదకు వెళ్ళాడు. సేనాపతి శిరస్సును క్షురప్రమంతో విశేషమైన బాణంతో ఖండించి పెద్దగా పగలబడి నవ్వాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.